అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగము మనందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. ఆ ప్రాథమిక హక్కులు 5. ఈ 5లో ముఖ్యమైనది మొదటిది ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ఓటు హక్కుని కలిగించింది. దీనిని మనందరము సద్వినియోగం పరుచుకుందాము. ఇది ఎలక్షన్ల టైం కాబట్టి ఓటుని మనము వేద్దాము. వెయ్యలేని వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఒక మంచి అవకాశాన్ని కలిగించింది. అదేంటంటే హ్యాండిక్యాప్డ్స్, ముసలి వాళ్ళు, ఇలా వెళ్ళలేని వాళ్ళు, పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళకి ఇళ్ల దగ్గరికే వచ్చి ఓటు వేయించుకునే అవకాశాన్ని కూడా ఈ సంవత్సరం మన ప్రభుత్వం కల్పించింది. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కానీ ఓటు అనేది మీరు ఎవరికి వేసినా సరే కరెక్ట్గా వేయండి. మీ ఓటుని వినియోగించుకోండి.